హలో అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్, కాళేశ్వరం, కాళేశ్వరం, కాళేశ్వరం. ఒకప్పుడు కేసీఆర్ గారు ఎక్కడికొచ్చినా కాళేశ్వరం గురించే మాట్లాడేవాళ్ళు. ఆయన టైం బ్యాడో లేకపోతే దానిలో ఉన్న లోపాలన్నీ బయటపడినాయి. ఇప్పుడు సభ మండలి సభలో ఒక ఆసక్తికర విషయం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమో అందరినీ ఎమ్మెల్యేలని అందరినీ నేను కాళేశ్వరం తీసుకెళ్లి చూపిస్తానంటే అదేమన్నా టూరిస్ట్ స్పాటా అని చెప్పి కవిత గారు ఏదో పంచ్ డైలాగ్ వేశారు. అదేమన్నా టూరిస్ట్ స్పాటా, ఏమన్నా అవినీతి ఉంటే మీరు దాని మీద ఎంక్వైరీలు వేసుకోండి, అంతేగాని జనాలకి వెళ్ళి చూపించాల్సిన అవసరం ప్రజాధనం వృధా కదా అని చెప్పి ఏదో చెప్పగానే, అలాగే కవిత గారు తప్పకుండా ఎంక్వైరీ చేస్తాము, సిట్టింగ్ జడ్జి చేస్తాము అంటే కవిత గారి చేతే అడిగించి ఎంక్వైరీ చేయించాడు సార్ రేవంత్ రెడ్డి. అంటే నెవర్ బిఫోర్ లాగా. ఎలా చూడాలి దీన్ని? మీ స్పందన ఏంటి? ఇప్పుడు వాస్తవంగా 1,00,00,000 పైన ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రాజెక్టు, అది ప్రాజెక్టు ఫలాలు ఇంకా తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో అందకముందే ఆ నిర్మాణపరమైన లోపాలు బయటపడటం, ప్రమాదకర పరిస్థితులు ఎదురుకావటం అనేది 100కి 100 విచారించాల్సిన అంశం. అదే సందర్భంలో విచారణ జరిపించాల్సిన అంశం కూడా. అంటే ఇంతటి ప్రజాధనంతో నిర్మాణం చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా కూడా దాని ఫలాలు పూర్తి స్థాయిలో సమాజానికి అందాలి, ఉపయోగపడాలి. మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా, లేదు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లాంటి బృహత్తర ప్రాజెక్టులు ఇవాళ సుదీర్ఘకాలంగా ప్రజాసేవతోటి, అంటే ప్రజలకి, సమాజానికి వాటి సేవలు అందుతా ఉన్న నేపథ్యంలో, వాటి ఫలాలు ఇవాళ సమాజం అనుభవిస్తున్న నేపథ్యంలో, సమాజ స్థితిగతులు మారిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది 1,00,00,000 తెలంగాణ స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పని వాగ్దానం చేశారు. సరే, 1,00,00,000 కాదు, కనీసం ఒక 10,00,000 ఎకరాలైనా స్థిరీకరణ జరగాల్సిన సందర్భంలో 1,20,000 ఎకరాలకు మాత్రమే నీరు అందిన సందర్భంగా దాంట్లో సాంకేతిక లోపాలు బయటపడటం, మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగటం అనేది, పిల్లర్లు కుంగటం అనేది ఆ ప్రాజెక్టు భద్రత వాళ్ళ ప్రమాదంలో పడింది. అంటే అసలు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక పరమైన లోపాల వల్ల ఇది తలెత్తిందా, నిర్మాణపరమైన క్వాలిటీ ప్రాపర్ గా చేసుకోకపోవటం వల్ల ఈ లోపం జరిగిందా ఏంటనేది నిర్ధారించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు పనికాహార పథకం కింద ఆ రోజుల్లో మీరు గమనించుకుంటే ఆ సీసీ రోడ్డు ఫార్మేషన్ చేస్తేనే, ఆ సీసీ రోడ్డు ఫార్మేషన్ కి బిల్లు ఇవ్వడానికంటే కూడా అప్పుడు సుబ్బారెడ్డి గారు అని చెప్పని ఒక రిటైర్డ్ ఇంజనీర్ గారితో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పెట్టి ఆయన ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఆ రోడ్లు క్వాలిటీ నిర్ధారించుకున్న తర్వాతే బిల్లులు శాంక్షన్ చేసేవాళ్ళు. ఒక సీసీ రోడ్డు విషయంలోనే అంతటి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసుకున్న తర్వాత కానీ బిల్లులు రిలీజ్ చేయని దగ్గర ఇవాళ కోట్ల ఎకరానికి, లక్షల ఎకరాలకి నీరు అందించే ఇటువంటి ప్రాజెక్టులు నిర్మాణం జరిగే సందర్భంగా సాంకేతిక పరమైన లోపాలు తలెత్తడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఇవాళ ఎన్నో విభాగాలు పరిశీలించి ఆ ప్రాంతాన్ని నిర్ధారించి అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు ధృవీకరించుకున్న తర్వాతే ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఇస్తాయి. అంతటి స్థాయి పరిజ్ఞానం ఉన్న ఇంజనీర్లు చేపట్టే కార్యక్రమాలు కూడా ఇవాళ ఇటువంటి ప్రమాదకర పరిస్థితులకు తలెత్తుతున్నప్పుడు ఆ లోపం ఎక్కడ జరిగింది అనేది దానికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ 100కి 100 కేసీఆర్ గారి మానసపుత్రిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పుడు ఆయన నేనే డిజైన్ చేశాను, నాకే ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉంది అని చెప్పని చాలా ఆర్భాటంగా అసెంబ్లీలో ఆయనే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు నాకు తప్పించి మిగిలిన ఏ రాజకీయ నాయకుడు కూడా ఇరిగేషన్ రంగం మీద ఇంత స్థాయి పరిజ్ఞానం లేదు అని చెప్పని ఆయనకైనా సోత్కర్షలు చేసుకునే తీరు కూడా చూసాం మనం. అటువంటి సందర్భంలో ఇవాళ ఆయనే జవాబుదారి. ఆ తలెత్తిన లోపానికి ఎవరినో జవాబుదారి చేయాలి అంటే కూడా సాధ్యం కాదు అది. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి అని చెప్పని తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గౌరవ హైకోర్టు బహుశా, కాకపోతే ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో సిట్టింగ్ జడ్జిల కేటాయింపు జరగట్ల. రిటైర్డ్ జడ్జిలతోటే, అంటే ఏదైనా పలానా కేసు గురించి విచారణ జరపాలి, మాకు సిట్టింగ్ జడ్జిని అలాట్ చేయమని చెప్పని ప్రభుత్వం అభ్యర్థించినా కూడా జడ్జిల కొరతతోటి కేసుల సంఖ్య వాళ్ళకి హైకోర్టుల మీద చాలా పనిభారం ఎక్కువగా ఉండటంతో సిట్టింగ్ జడ్జిల కేటాయింపు జరగట్లేదు. మరి ఇది ఏదైనా స్పెషల్ కేసుగా పరిగణించి ముఖ్యమంత్రి గారి అభ్యర్థిని పరిగణలోకి తీసుకొని గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సిట్టింగ్ జడ్జిని కేటాయిస్తారా, లేదు సీనియర్ రిటైర్డ్ జడ్జిని ఎవరైనా కేటాయిస్తారా చూడాలి. కానీ విచారణ అయితే 100కి 100 జరగాల్సిన అవసరం ఉంది. అసలు తప్పు ఎక్కడ జరిగింది, అది మానవ తప్పిదమా, లేదు సాంకేతిక పరమైన తప్పిదమా,
సాంకేతిక పరమైన తప్పిదం అయినా కూడా దాన్ని ప్రెడిక్ట్ చేయడంలో ఎందుకు ముందుగా ఇంజనీరింగ్ నిపుణులు దాన్ని అక్కడ అక్కడ పిల్లరు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన భూమి అవునా కాదా అనేది ఎందుకు నిర్ధారించుకోలేకపోయారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా రుజువు అవ్వాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో నిన్న మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే కేటీఆర్ గారి వైఖరి ఖచ్చితంగా ఆయన చాలా ఆర్భాటపు, అంటే తాము అధికారం కోల్పోవటం అనేది అది ప్రజలు చేసిన తప్పుగా భావిస్తున్నారు ఆయన. ఆయన ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి ప్రజలు ఆ తీర్పు ఇచ్చారనే అంశాన్ని విస్మరించి మొట్టమొదటి రోజు అంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం రోజే ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఎదురుదాడి చేస్తా ఉన్నారు. ఆ ఎదురుదాడి చేసే ప్రాసెస్ లో డెఫినెట్ గా అదే స్థాయిలో అధికార పార్టీ వైపు నుంచి కూడా స్పందన రావడం ఖాయం. అటువంటి స్పందన వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులే సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఖచ్చితంగా విచారణ జరిగినప్పుడు దోషులుగా ఆ విచారణ ముందు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో పాత ప్రభుత్వం పాత పాలకులే ఉంటారు. కాబట్టి ఆ ఆ పరిస్థితిని కోరి కోరి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తా ఉంది. మీరు చెప్పినట్టుగానే కవిత గారి వాళ్ళ ప్రభుత్వానికి సవాల్ చేశారు కాబట్టి కవిత గారి సవాల్ని స్వీకరించే కాదు, ప్రభుత్వ బాధ్యత కూడా అది. ఎందుకంటే ఇన్ని లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు రేపటి రోజున దానికి జవాబుదారితనం కనుక ఫిక్స్ చేయకపోతే అసలు ఏ ప్రభుత్వము ఏ కార్యక్రమం ఏ ప్రజాధనాన్ని కూడా ఏ అది దుర్వినియోగం జరిగిన దానికి అకౌంటబిలిటీ ఉండదు అని అంటే ఏ ప్రభుత్వం కూడా పారదర్శకంగా పనిచేయదు. కాబట్టి 100% విచారణ జరపాల్సిందే, అసలు దోషులు ఎవరో తేల్చాల్సిందే, ఆ అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సార్ ఇంకొక క్వశ్చన్, నార్మల్గా కోర్టులో ఏదైనా కేసు ఉంటే మనకి బెంచ్ ఉంటుంది లేదా సింగిల్ జడ్జి అంటే అందరికీ తెలిసిందే. ఈ సిట్టింగ్ జడ్జ్ తో చేయించడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? అసలు అంటే కేసు ఫాస్ట్ ట్రాక్ లో వెళ్తుందా లేకపోతే ఏంటి తేడా ఏంటి? అంటే ఒకటి వాస్తవం, సిట్టింగ్ జడ్జి అయినా లేదు ఒక స్పెసిఫిక్ పర్పస్ కి విచారణాధికారిగా రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేసినా జుడిషియల్ విచారణ కింద పరిగణలోకి తీసుకుంటారు. అంటే రిటైర్డ్ జడ్జా సిట్టింగ్ జడ్జి అనేది దానికి ఏం పెద్ద తారతమ్యం ఉండదు. ఎందుకంటే ఒక కేసు విచారణ కోసం గౌరవ హైకోర్టు ద్వారా నియామకం చేపట్టి ప్రభుత్వం ద్వారా స్పెసిఫిక్ విచారణకి వాళ్ళకి అసైన్ చేసినప్పుడు జుడిషియల్ విచారణగానే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. జుడిషియల్ విచారణ నుంచి సమన్ చేసిన ఏ అధికారి అయినా సరే కోర్టు ఆదేశాలతో సమానంగానే దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. గౌరవ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సమానంగానే వాళ్ళు పూర్తి వివరాలతోటి విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ విచారణని మేము హాజరు కాము, మాకు మినహాయింపులు కావాలని అడగటానికి కూడా ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఆ విచారణకు హాజరైతే రాసిన అవసరం ఉంది. విచారణాధికారులు లేవనైతే సమస్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వర్షం కూడా వినిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ నేచురల్ జస్టిస్ ప్రకారమే ఏకపక్ష విచారణ జరగదు. ఇరుపక్షాల వాదనలు ప్రతివాదనలకి కూడా ఆస్కారం ఉంటుంది. కాకపోతే విచారణాధికారిగా సిట్టింగ్ జడ్జి అయితే ఏంటంటే ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతూ ఉన్న జడ్జి అనేది ఒక అడిషనల్ ప్రివిలేజ్ తప్పితే సిట్టింగ్ జడ్జి అయినా రిటైర్డ్ జడ్జి అయినా జుడిషియల్ విచారణగానే పరిగణలోకి తీసుకుంటారు దాన్ని. ఓకే, ధన్యవాదాలు సార్. చూద్దాం మరి ఏమవుతుందో దీని మీద ప్రొసీడింగ్స్ ఎలా నడుస్తాయో రానున్న రోజుల్లో మనందరికీ బయటపడుతుంది. థ్యాంక్ యూ అండి.